నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ వ్యవహారం కానీ ఆ అంశాలు కానీ మనం చూసాం. ఇప్పుడు ఇదే అంశాలను బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, ఉదాహరణకు ఆర్కే రోజా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే జస్ట్ తొలి దశ అని చెప్పొచ్చు. ఈ అంశాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆ కామెంట్లు మనం చూస్తున్నాం. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది తీర్పు రాలేదు, ఇంకా అక్టోబర్ 3కి వాయిదా వేశారు. కేంద్రం యొక్క స్పందన అడిగారు. సొలిసిటర్ జనరల్ని కేంద్రాన్ని అడిగి చెప్పమన్నారు. ఏమని, ఈ సిట్ను కొనసాగిస్తారా లేదా, లేదు ఇంకా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు చేయించుతారా అనేటటువంటి డౌట్స్ని రైజ్ చేసింది. ఈ సందర్భంగా కొన్ని అక్షంతలు వేసింది, కొంత దిశానిర్దేశం చేసింది. అవన్నీ కూడా పాసింగ్ రిమార్క్స్. ప్రతి జడ్జి ఒక కేసు వింటున్నప్పుడు చేసే పాసింగ్ రిమార్క్స్గానే చూడాలి. అవి కామెంట్స్ కూడా కాదన్నమాట. ఏంటి అసలు ఇక్కడ ఇష్యూ కల్తీ గురించి, ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా దానిపైన ఇవాళ జడ్జిమెంట్ కావాలి. దానిపైన దిశానిర్దేశం చేయాలి. అది కనుక దోషులుంటే కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు కొన్ని 100 కోట్ల హిందువులకు సంబంధించిన, భక్తులకు సంబంధించిన విశ్వాసాలతో కూడిన అంశం. స్వామివారి ప్రసాదం కల్తీ జరిగిందనేది క్షమించరాని నేరం, మహాపచారం అన్నమాట. ఈ ఇష్యూలో ఏంటి, ఇక్కడ రాజకీయానికి తావులేదు. ఇదేంటి, ఇది దేవాలయాలకు సంబంధించిన అంశం, దేవుడికి సంబంధించిన అంశం. అదే అడిగారు కూడా, అదే అన్నారు కూడా ఆ పాసింగ్ రిమార్క్స్లో, దేవుడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు అని. ఆ మాట ఒక తెలుగుదేశాన్నో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కాదు, ఆయన మొత్తం అందరినీ ఉద్దేశించి అన్నమాట. దయచేసి దేవుడినన్నా మీ రాజకీయాల్లోకి లాగబాకండి అంటున్నారు. అది ఎవరికి ఉద్దేశించి? వైఎస్ఆర్ కాంగ్రెస్కి చంపపెట్టే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే దేవుడు దేవుడు అంటారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో అనేక సందర్భాల్లో ప్రసంగాల్లో మీరు విన్నారు, పైన దేవుడు ఉన్నాడు అంటాడు. అదేవిధంగా వాళ్ళ పార్టీ గౌరవ అధ్యక్షురాలు మొన్నటిదాకా విజయమ్మ, ఆమె చేసిన రాజకీయ ప్రసంగాల వేదికలపై బైబిల్తో హాజరయ్యేవాళ్ళు. అంటే వీళ్ళు ఎలా గడుసుగా, లేకపోతే అతి తెలివో, లేకపోతే కేవలం ఒక మతం యొక్క విశ్వాసం, వాళ్ళ ఓట్లు పొందాలన్న తాపత్రయమో దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్న మాట వాస్తవం. దానిపైన సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం నిన్న చూసాం మనం. అది తప్పు అన్నమాట. పార్టీలు కూడా ఆ తప్పుని దిద్దుకోవాలి. నెక్స్ట్ ఏమన్నారు, ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి దీనిపైన మరి మీడియాకి ఎలా చెప్తారు అన్నారు, ప్రశ్న ఎలా ఇస్తారు అన్నారు. అసలు ఆయన మీడియా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది 100 రోజుల పండుగ, కూటమి ఎమ్మెల్యేలందరితో సమావేశం. ఈ 100 రోజుల్లో తనేం చేశాడు రాష్ట్రానికి అనేది చెప్పుకుంటూ, ఇది సాధించానని చెబుతూ, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళమని అక్కడ ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎమ్మెల్యేలకు ఆయన కూటమి నాయకుడిగా దిశానిర్దేశం చేస్తూ జరిగిన ఈ 100 రోజుల్లో ఎదురైన అడ్డంకులను ప్రస్తావించాడు. 6 మర్డర్లు జరిగితే 36 అని గగ్గోలు చేశాడు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టాడు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆవేదన చెందాడు. నేను రీబిల్డ్ ఏపీ అని ఇమేజ్ బిల్డప్ చేస్తుంటే అతను మాత్రం ఈ చెడ్డ పేరే తేవాలని బురద చల్లటమే పనిగా పెట్టుకున్నాడంటూ ఆ బుడమేరు, ప్రకాశం బ్యారేజ్ గేట్లు, ఆ పడవలతో గుద్దించడం గురించి కూడా చెప్పాడు. ఏది, ఒక 4 పడవలు 5 పడవల రంగులు కూడా వైసీపీ రంగులతో వచ్చి ఆ 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహంలో వదిలారు. కరెక్ట్గా వరదలకు ముందు అటుపక్క ఉన్న పడవలను ఇటుపక్కకి తెచ్చారు అంటూ ఆ వైసీపీ బోట్లతో గుద్దించాలన్న ఆ కుట్రను కూడా ఆయన ఆవేదన చూశాం. అదేవిధంగా అన్యాపదేశంగా వచ్చింది ఈ మాట. ఏది, ఈ ఆవు నెయ్యి అంటే ఏమన్నాడు, అసలు వీళ్ళు చివరికి దేవుడి దగ్గర కూడా కక్కుర్తికి పాల్పడ్డారు. ఆ ఆవు నెయ్యిలో కూడా కమిషన్ల కక్కుర్తి, మొన్న ఒక రిపోర్టు చూశానంటూ ఆ ఎన్డీడీబీ రిపోర్టు గురించి చెప్పాడు. అది యాక్చువల్గా అది మీడియా ఉండే మీటింగ్ కాదు. టీడీఎల్పీ లాగా కూటమి లెజిస్లేచర్ పార్టీలో జర్నలిస్టులంతా బయటకు వెళ్ళిపోతారు. ఓకే, అదేదో
ఫేస్బుక్ లైవ్లోనో దేంట్లోనో బయటకు వచ్చినట్టుంది. అది మీడియాకి ఇచ్చింది కాదు. నెక్స్ట్ మరో అంశం ఏంటి, అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీకు, నెయ్యి కల్తీ జరిగింది అనడానికి ఆధారాలు ఏంటని కూడా అడిగినట్టు చూసాం. సుప్రీంకోర్టు నిన్న చేసిన కామెంట్స్లో ఆధారాలు అదే ఎన్డీడీబీ రిపోర్ట్. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్కి మించిన ఆధారం ఏముంటుంది, దాన్ని చూసే కదా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, దానిలో స్పష్టంగా ఉంది. ఈక్వేషన్ 3 95 ఉండాల్సింది 19 ఉంది. ఈక్వేషన్ 5 105 ఉండాల్సింది 20 ఉంది. కింద టేబుల్లో లాడు అనేది ఏదో వచ్చింది. ఆ లాడు అంటే ఏంటి, యానిమల్ ఫ్యాట్ అనే ఒక సంశయం. ఇట్లా వాళ్ళు ఆధారాల ప్రకారమే వాళ్ళు మాట్లాడారు, చెందారు. కాకపోతే ఒక డిస్క్లైమర్ అడుగునుంటుంది. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద డిస్క్లైమర్ నీకు తెలుసు కదా, పొగ తాగుట నిషేధం, ఆరోగ్యానికి హానికరం. కానీ తాగటం ఆపుతారా? ఇప్పుడు ఇది కూడా ఉంటుంది. ప్రతి టెస్ట్ నువ్వు వెళ్ళి బ్లడ్ ఇచ్చావనుకో, ఇక్కడ క్లినికల్ ల్యాబ్ టెస్టుల్లో కూడా కింద ఒకటి వస్తుంది. ఏ రిపోర్టు జెన్యున్ కాదు, కొంచెం అటు ఇటు మార్పు చేర్పులు ఉండొచ్చు, ఉజ్జాయింపుగా ఇచ్చిన రిపోర్ట్. అలాగే దీనికి ఉంటుంది డిస్క్లైమర్. దాన్ని కూడా పాయింట్అవుట్ చేసినట్టుగా మనం చూసాం. ఇది వాస్తవం. ఏది, నెయ్యి కల్తీ వాస్తవం. 319కి నీకు ఆవు నెయ్యి ఎవరన్నా ఇస్తారా? అసలు ఆ ఏఆర్ డైరీ, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఇవాళ సిట్ దర్యాప్తు చేస్తుంది వాటన్నిటిపైన కూడా. షోకాజ్ నోటీసులు ఇచ్చారు కదా. ఏది, ఆయన ఏదో ముందస్తు బెయిల్కి వెళ్ళాడంట ఆ ఏఆర్ డైరీ చైర్మన్ కూడా. నెయ్యి కాంట్రాక్టు వీళ్ళు ఎందుకు బ్రేక్ చేశారు, దానివల్ల లాభం ఏంటి, రివర్స్ టెండరింగ్ ఎందుకు తెచ్చారు, సమాధానం చెప్పాలి. గతంలో ఉన్న నెయ్యి కాంట్రాక్టుని మీరు రివర్స్ టెండరింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? అప్పట్లో ఉన్న నిబంధనలు టెండరీ ఎందుకు మార్చారు? 4 లక్షల లీటర్ల పాలు సేకరించే కెపాసిటీ ఉండాలి ఆ డైరీకి, దాన్ని ఎందుకు తగ్గించారు? ఆ డైరీకి 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలా, దాన్ని ఎందుకు తగ్గించారు? అంటే మీరేదో కొన్ని సెలెక్టెడ్ డైరీలను పెట్టుకొని మీకు కమిషన్లు ఇచ్చే వాటి కోసం అనుగుణంగా టెండర్ నిబంధనలు మార్చారు. వీళ్ళంతా కుమ్మక్కయ్యారు, సిండికేటు అయ్యారు. ఈ డైరీ ఏది, అల్ఫా, లేకపోతే ప్రీమియర్, లేకపోతే వైష్ణవి, ఏఆర్ డైరీ, పరాగ్ ఫుడ్స్, అందరూ కుమ్మక్కై ఇవాళ ఏం చేశారు, 250కే కొన్నారంట. 319 కాదు, వాళ్ళు కొన్నది 250కే అంటున్నారు. అంటే ఎంతగా అందులో కల్తీ జరిగిందో అక్కడే అర్థమవుతుంది. ఎన్డీడీబీ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది అక్కడ బిట్రిక్ యాసిడ్ ఏదో ఉందని, ఆ పామ్ యాసిడ్ ఏదో ఉన్నాయని. వాళ్ళు కల్తీ చేసింది వాస్తవం. దానిపైన దృష్టి పెట్టాలి. సుప్రీంకోర్టు అయినా సరే, సిట్ అయినా సరే, లేదు రేపొద్దున సుప్రీంకోర్టు కేంద్రమో వేసే మరో కమిషన్, మరో ఎంక్వైరీ ఆర్గనైజేషన్, అదేదైనా సరే, కల్తీ గనక జరిగితే ఆ దోషులను కఠినంగా శిక్షించాలి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా చూస్తుంటే, కానీ అసలు అంటే నింద అపనింద అనే విషయం పక్కన పెడితే, నేర నిర్ధారణ కాకముందే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇంకా కన్క్లూజన్ రాకముందే ఇప్పుడు రోజా చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే మేము తప్పు చెయ్యలేదనా, లేకపోతే మీరే నిందలు వేస్తున్నారనా? అంటే ఒకడు చెంపపెట్టి అంటాడు భూమన కరుణాకర్ రెడ్డి, ఇంకొక ఆమె రోజా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలంటోంది. అసలు ఈ పిటిషన్స్ ఒక 5 వేశారు. ఈ 5 మీద సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఆ 5 పిటిషన్లు వేసింది ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకి చంద్రబాబుకి అసలు పడదు. గత 10 ఏళ్లుగా ఆయన ఎందుకు చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నాడో ద్వేషిస్తున్నాడో తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక పెట్టుగా మారిన పరిస్థితి మనం చూసాం. గతంలో తిరుపతి రావడం, సుబ్బారెడ్డి అతను తీసుకుని తాడేపల్లి తీసుకువెళ్ళడం, జగన్మోహన్ రెడ్డితో మీటింగు, దాని ధర్మలో ఆయన బయటకు వచ్చి ఏమన్నాడు, ఆ రోజు టీటీడీ అసలు కేంద్రమే టేకప్ చేయాలన్నాడు. టీటీడీ కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేయాలన్నాడు. గతంలో అసలు ఆయన ఒక పిల్లు కూడా వేశాడు. ఏమని వేశాడు? టీటీడీ కాగుతో ఆడిట్ చేయాలన్నాడు. మరి టీటీడీ కాగుతో ఆడిట్ చేస్తే అందులో వచ్చిన ఏంటి, అవన్నీ బయట పెట్టాలి కదా. మరొకళ్ళు ఇంకెవరేశారు? సుబ్బారెడ్డి. ఎవరా సుబ్బారెడ్డి? జగన్ చిన్నాన్న. సిబిఐ కేసుల్లో అతను కూడా నిందితుడు. జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు 11 ఏళ్లుగా ఇవాళ నానుతున్నాయి. ఇప్పటికి 11 ఏళ్ళు అయిపోయింది. ఆయనకి బెయిల్ వచ్చి కూడా 11 ఏళ్ళు. ఏమైంది? సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసు
ఏమైంది సిబిఐ? ఇవాళ సిబిఐ పైనే సందేహాలు ఉన్న దీంట్లో వీళ్ళు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఎస్. సిబిఐ ఎంక్వైరీ అడిగే పెద్ద మనిషే సిబిఐలో నిందితుడు సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఇప్పుడు సిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి 9 మంది బృందం, గోపీనాథ్ కావచ్చు, హర్షవర్ధన్ రాజు కావచ్చు, 3 బృందాలుగా వాళ్ళు టెండర్లు పరిశీలిస్తున్నారు. నిన్న పోర్టు పరిశీలించారు. ఆ పోర్టు కార్మికులు వైష్ణవులతో మాట్లాడారు. ఇవాళ ఏఆర్ డైరీకి వెళ్తున్నామన్నారు. ఈ సమగ్రంగా నిశితంగా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దర్యాప్తును అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? వీటన్నిటిపైన రేపు డైరెక్షన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఈలోపు జగన్మోహన్ రెడ్డి మీడియా, ఆయన కూలి మీడియా, నీలి మీడియా, సోషల్ మీడియా రకరకాలుగా సుప్రీంకోర్టు తీర్పులకి వక్ర భాష్యాలు చెబుతున్నాయి. రేపు అక్టోబర్ 3వ తారీఖు ఇచ్చే తీర్పు కూడా ముందే రాసేశారా? అక్టోబర్ 3వ తారీఖు ఈ తీర్పు వస్తోంది అని రేపొద్దున సాక్షిలో ఇస్తారా? దురదృష్టం. ఇవాళ ఏంటి, కోర్టులనే వీళ్ళు ఈ విధంగా బురద జల్లే రకంగా వాళ్ళ యొక్క తీర్పులకు వక్ర భాష్యాలు చెప్పటమే